వరల్డ్ క్రికెట్లో రికార్డుల రారాజుగా పేరున్న విరాట్ కోహ్లీ ఫ్యాన్స్కు సూపర్ న్యూస్. తన రిటైర్మెంట్పై కింగ్ కోహ్లీ క్లారిటీ ఇచ్చాడు. ఇప్పట్లో రిటైర్ అయ్యే అవకాశం లేదని చెప్పేశాడు. తన తరువాతి టార్గెట్ ఏంటో కూడా విరాట్ వెల్లడించాడు. గతేడాది టీ20 వరల్డ్ కప్, ఈ ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీ విజయాల్లో కీలక పాత్ర పోషించిన కోహ్లీ ఇప్పుడు తన నెక్స్ట్ టార్గెట్ను ఫిక్స్ చేసుకున్నాడు. 2027 ప్రపంచ కప్ గెలవడమే తన ముందున్న టార్గెట్ అని ఒక షో సందర్భంగా విరాట్ కోహ్లీ తన లక్ష్యాన్ని రివీల్ చేశాడు. తదుపరి వన్డే వరల్డ్ కప్ గెలవాలని చూస్తున్నానని చెప్పుకొచ్చాడు. ఓ ప్రైవేట్ ఈవెంట్లో మీ తదుపరి లక్ష్యం ఏంటి, అసలు ఏం చేయబోతున్నారు, పెద్దగా ఏమైనా ప్లాన్ చేస్తున్నారా అని అడిగిన ప్రశ్నకు విరాట్ కోహ్లీ పై విధంగా స్పందించాడు. వరల్డ్ కప్ తదుపరి ఎడిషన్ 2027లో దక్షిణాఫ్రికాలో జరగనుంది. 2023లో జరిగిన వన్డే ప్రపంచ కప్ను భారత్ త్రుటిలో చేజార్చుకుంది. ఓటమే లేకుండా ఫైనల్కు దూసుకొచ్చిన టీమిండియా టైటిల్ పోరులో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయి రన్నరప్తో సరిపెట్టుకుంది. అప్పటి ఎడిషన్లో విరాట్ కోహ్లీ పరుగుల వరద పారించాడు. 11 మ్యాచ్లలో 95.62 సగటుతో రికార్డు స్థాయిలో ఏకంగా 765 పరుగులు చేశాడు. ఈ ప్రదర్శనతో కోహ్లీ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్గా ఎంపికయ్యాడు. కోహ్లీ రికార్డ్ స్కోరింగ్లో 3 సెంచరీలు, 6 అర్ధ సెంచరీలు ఉన్నాయి. కానీ ఫైనల్లో భారత్ ఓడిపోయిన తర్వాత కోహ్లీ తీవ్ర నిరాశకు గురయ్యాడు. అప్పటి నుండి సీనియర్ ద్వయం రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలను తదుపరి ప్రపంచ కప్ వరకు వన్డేలు ఆడడం కొనసాగిస్తారా అని అభిమానుల అంచనాలు వేస్తున్నారు. మధ్యలో ఫామ్ కోల్పోవడంతో కోహ్లీ, రోహిత్ వచ్చే వరల్డ్ కప్ ఆడే అవకాశం లేదంటూ కొందరు కమెంట్స్ కూడా చేశారు. కాగా ప్రస్తుతం 2027 వరల్డ్ కప్ వరకు విరాట్ కోహ్లీ ఆడుతానని ప్రకటన చేయడంతో టీమిండియా అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. కోహ్లీ ఆడితే ఖచ్చితంగా టీమిండియా ఛాంపియన్ అవుతుందని కూడా కమెంట్స్ చేస్తున్నారు. అయితే ఇటీవల ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ విజయం 2027 ప్రపంచ కప్ వరకు విరాట్, రోహిత్లను తమ కెరియర్లు కొనసాగించడానికి దాదాపు లైన్ క్లియర్ చేసినట్లే. ఛాంపియన్స్ ట్రోఫీలో కోహ్లీ మరోసారి మంచి ఫామ్లో కనిపించాడు. పాకిస్తాన్, ఆస్ట్రేలియాలపై మ్యాచ్ విన్నింగ్ నాక్స్ ఆడాడు. ఫైనల్లో రోహిత్ కూడా అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు.